హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కర్కానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన మూవీ కింగ్డమ్. ఇదైతే ఒక మంచి డీసెంట్ వాచ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్, సత్యదేవ్ అండ్ స్టోరీ అయితే రెగ్యులర్గానే ఉంటుంది. కాకపోతే అన్నదమ్ముల మధ్య బాండింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో మెయిన్ ఏంటంటే ఫస్ట్ 25 మినిట్స్ అనమాట మూవీ టేక్ ఆఫ్ చాలా బాగుంటుంది. అలాగే టైటిల్ కార్డ్స్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ టైటిల్ కార్డ్స్లోనే టీమ్ అంతా చెప్పారు. అండ్ చిన్న స్టోరీ టెల్లింగ్ కూడా ఉంటుంది. అండ్ మీరు మస్ట్ అండ్ షుడ్గా మిస్ అవ్వద్దు. అలాగే ఇంకా ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే గౌతమ్ తిన్నూరి ఆ ఎమోషన్స్ కొన్ని సీన్స్లో తీసిన స్క్రీన్ ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అన్నదమ్ముల మధ్యన అక్కడే ఫైట్ జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇలా కట్ చేస్తే వాళ్ళ మెమరీస్ ఆ ఫైట్కి లింక్ చేశాడు. అండ్ అలానే క్లైమాక్స్ ఫైట్లో కూడా చాలా బాగా తీశాడు. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ అనేది కొంచెం అబ్రప్ట్గా ఎండ్ అయిపోతుంది, అంటే సింపుల్గా అయిపోతుంది అనమాట. లైక్ ఫుల్ బిల్డప్ ఇవ్వకుండా అలా ఏం లేకుండా సింపుల్గా అయిపోతుంది. కానీ లాస్ట్లో ఇచ్చిన జస్టిఫికేషను అయితే మనం ఆల్రెడీ ముందే ఎక్స్పెక్ట్ చేస్తాము, మరీ అంత థ్రిల్లింగ్ లేదు. అండ్ ఇంకా ఈ మధ్యన సెకండ్ పార్ట్ అయితే ఈ మూవీకి అవసరం లేదు. అండ్ ఎందుకు తీస్తున్నా నాకు కూడా అర్థం కావట్లేదు. లైక్ ఇంతకు ముందులాగా ఇప్పుడు ఏంటంటే పార్ట్ 2 అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏదో ఒకటి ఇప్పుడు మార్వెల్లో చూడండి, వాట్ ఇఫ్ అనేసి ఒక సిరీస్ తీశారు. అలానే వాట్ ఇఫ్ అన్నట్టు తెలుగులో ప్రతి మూవీకి సీక్వెల్ అయితే తీస్తున్నారు. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే సత్యదేవ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే సత్యదేవ్ యాక్టింగ్ని విజయ్ దేవరకొండ చాలా వరకు సీన్స్లో మ్యాచ్ చేశారనమాట. తన యాక్టింగ్ కూడా డీసెంట్గా ఉంది అండ్ కొంచెం కొత్తగా ఉంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే విజయ్ దేవరకొండ సినిమాలో నాకు 2 లుక్స్ అయితే నచ్చాయి. ఫస్ట్ అయితే కానిస్టేబుల్ లుక్ అనమాట. ఆ లుక్ అండ్ ఆ పోర్షన్ అయితే యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. తర్వాత మేక్ ఓవర్ అయితే చాలా బాగానే ఉంది. అండ్ ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే భాగ్యశ్రీ బోస్ అనమాట. హీరోయిన్ ఎందుకు పెట్టారో తెలియదు, తను లేకపోయినా పెద్ద ఫరక్ ఉండదనమాట జస్ట్. అండ్ ఇంకా ఇందులో మంచి డ్యూయట్ హీరోయిన్ మధ్య హీరో ఒక డ్యూయట్ అయితే రిలీజ్ చేశారు. ఆ సాంగ్ చాలా బాగా హిట్ అయింది. బట్ ఆ సాంగ్ అయితే తీసేశారు. అండ్ ఆ సాంగ్ని నాకు ఎక్కడ ప్లేస్ చేస్తారా అని నేను మూవీ అంతా చూసిన తర్వాత ఆలోచిస్తే ప్రీ క్లైమాక్స్లో ఒక చిన్న దగ్గర ప్లేస్ చేయొచ్చు. కానీ ఆ డైరెక్టర్ ఆ సాంగ్ని తీసేయడమే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒకవేళ అక్కడ ప్లేస్ చేస్తే మనమే ఏం చెప్తామంటే ఇలాగ అక్కడ సాంగ్ అవసరం లేదు, జస్ట్ కట్ చేస్తే సాంగ్ అన్నట్టు ఉంటుంది. అంటే క్లైమాక్స్కి ఇంటరప్ట్గా ఉంటుందన్నమాట. సో ఆ సాంగ్ తీసేసి ఇది ఒక కొత్త చాలా డేరింగ్ చేశారు. అండ్ నాకైతే అది ఆ డిసిజన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా విలన్ వెంకీ మలయాళం యాక్టరు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్గా చేశాడు. తనకిచ్చిన రోల్ని చాలా బాగా చేశాడు. అండ్ క్లైమాక్స్లో మనకు అనిపిస్తుంది తిను ఖచ్చితంగా చంపేయాలి అలా అని. అండ్ తన యాక్టింగ్ కూడా పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ మూవీని చూసి నేను రివ్యూస్ చూసి వెళ్ళానండి. రివ్యూస్ చూసి వెళ్ళిన తర్వాత కూడా నాకు చాలా బాగా అనిపించింది మూవీ. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా చాలా ల్యాగ్ అన్నారు, కానీ నేనైతే అన్నదమ్ములకి బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. సో మేబీ నాకు ల్యాగ్ ఏం అనిపించలేదు. మీరు కూడా చూసి ఒక్కసారి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా నేను మెయిన్ చెప్పాలనుకుంటే గౌతమ్ తిన్నూరి డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకైతే జెర్సీలో ఉన్న కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి కదా ఎమోషనల్గా, అందులో కూడా చాలా హై మూమెంట్స్ ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే ఫుల్ ఎలివేషన్స్ ఏం లేవు. అండ్ ఫైట్స్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఫైట్స్ ఓకే అనిపించాయి. అండ్ మెయిన్గా సినిమాటోగ్రఫీ అండి. గిరీష్ గంగాధర్ అని టీ జాన్ అని ఇద్దరు చేశారు సినిమాటోగ్రఫీ. ఒక్కొక్క ఫ్రేమ్లో కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా బాగా తీశారనమాట. చాలా ట్రాన్సిషన్స్ గట్రా చాలా బాగా తీశారు. ఆ షార్ట్ నుంచి ఇంకో షార్ట్కి ట్రాన్సిషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా మన అనిరుద్ధ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ పాటలో నేను రెగ్యులర్ సాంగ్ అయితే లాస్ట్లో నాకు చాలా గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ ఆ సాంగ్ అయితే నేను వినలేదు, ఫస్ట్ థియేటర్లో విన్నాను. నాకైతే అది అలాగ ఇంకా మైండ్లో ప్లే అవుతుందనమాట సినిమా చూసిన తర్వాత కూడా చాలాసేపు వరకు. ఆ సాంగ్ నేను చాలా బాగా, అండ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా మెయిన్ చెప్పాలంటే నాగవంశీ నిర్మాతగా చాలా బాగా ఖర్చు పెట్టారు. అండ్ ఎడిటర్ నవీన్ నొలి కూడా బాగా చేశారు రేటింగ్. కాకపోతే ఇంకొంచెం కొంతమందికి లాగ్ అనిపించవచ్చు. నేనైతే స్టోరీ కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు అలాగేం అనిపించలేదు. అండ్ ఈ సినిమా చాలామంది కేజీఎఫ్, దేవర, సల్లారు, రెట్రో అని పోలుస్తున్నారు. నాకు అలా ఏమీ అనిపించలేదు, ఎందుకంటే నేను స్టోరీ కనెక్ట్ అయ్యాను. మీకు అలా అనిపించిందేమో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కథా కర్కానా.